మధ్యప్రాచ్యం ప్రపంచంలో అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ జరిగే ప్రతి సంఘటన కేవలం ఒక ప్రాంతానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది. ఇటీవల ఒక విచిత్రమైన పరిణామం జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్కు వ్యతిరేకంగా దాడులు ప్రారంభించాయి. సాధారణంగా ఎవరైనా దాడి చేస్తే ప్రతిదాడి కూడా అదే దేశంపై జరుగుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ అమెరికా లేదా ఇజ్రాయెల్పై కాకుండా గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలపై ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుంది? ఇది కేవలం యుద్ధ వ్యూహమా, లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఒక పెద్ద రహస్య ఆటనా? సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాలు ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రాలు. ప్రపంచానికి అవసరమైన చమురులో పెద్ద భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతాయి. చమురు ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేస్తుంది. అందుకే గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ ఎనర్జీ హృదయం అని కూడా అంటారు. ఇరాన్కి తెలుసు, అమెరికా మరియు ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేస్తే అది భారీ విధ్వంసానికి దారితీస్తుంది అని. అందుకే వారు ఒక ఇండైరెక్ట్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటంటే, గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరిగితే ప్రధాన చమురు సరఫరా తక్షణమే ప్రభావితమవుతుంది. దాంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇది ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతాయి. ఈ కల్లోల సమయంలో భారత్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. భారత్ అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉంది. అదే సమయంలో ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తుంది. ఈ సమతుల్యత విధానం వల్ల భారత్ ఈ ప్రాంతంలోని రాజకీయ ఉద్రిక్తతల నుంచి కొంతవరకు సురక్షితంగా ఉంది.